హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మొక్కలకి చీడపీడలను అరికట్టే తినే సోడా ఉంటుంది కదండి, మనం కూరల్లో వేసుకుంటాం కదా, దాన్ని వాటర్లో కలిపి మన మొక్కలకు స్ప్రే చేద్దాం. ఈరోజు చేసే పని అది. ఇది తినే సోడా అండి, తినే సోడా. ఇది 1 లీటర్ వాటరు దీనిలో కలిపి మొక్కలకు స్ప్రే చేస్తే ఏ రకమైన చీడపీడలు ఉండవు అన్నమాట. కాకపోతే ఇది మనం ఏవో చీడ వచ్చిన తర్వాతే వేయటం కాదు, మామూలుగా రెగ్యులర్గా ఏదో వారంలో ఏదో ఒక రోజు పెట్టుకుని, అంటే నేను ఈవేళ ఫ్రైడే కదండి, ఎవ్రీ ఫ్రైడే ఇలా వేస్తాను అనమాట. ఇది వాటర్లో కలిపి 1 లీటర్కి 1 స్పూన్ అయితే సరిపోతుంది. వాటర్లో కలిపి వేద్దాం. మొత్తం వాటర్ ఇదంతా ఇలా షేక్ చేసి మొక్కల మీద స్ప్రే చేస్తే ఏ రకమైన చీడపీడలు రావన్నమాట. మనం తినే సోడా వేసాం కదా, అది మొత్తం ఫుల్గా వాటర్ పడుతున్నాను క్యాన్ నిండా. ఇది 1 లీటర్ అండి, 1 స్పూన్ వేసాను కాబట్టి దీన్ని ఫుల్గా పట్టి దాన్ని షేక్ చేసి మొక్కలకే స్ప్రే చేయాలన్నమాట. గాజు పురుగులు కానీ అసలు ఏవి ఉండవు, అన్నీ పోతాయి. ఎక్కువ మందార చెట్లకి, తర్వాత గులాబీ చెట్లకి వేస్తే మిర్చి చెట్లకి ఏమవుతుందంటే చీడపీడలు రాకుండా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదండి. అందుకే మనం ఈ బేకింగ్ సోడా వాటరు మన మొక్కలకి వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. దీనికి కొంచెం తెల్ల పేను వచ్చింది కదండి, కొంచెం ఎక్కువ వేయాలి. మిర్చి ఎక్కడున్నా సరే మిర్చి కంపల్సరీ వేయాలి. ఇంటి ఆకుముడత అలాంటివి వస్తాయి కదా, బీరపాదుకు కూడా వేస్తున్నాను. ఎందుకంటే దీనికి కూడా ఏమైనా చీడలు రాకుండా ముందు జాగ్రత్తగా నిమ్మ చెట్టు పూత మీద ఉంది కదా, దీనికి కూడా స్ప్రే చేస్తున్నాను చూడండి. దానివల్ల ఏంటంటే ఏ రకమైన చీడలో రావు సరికదా, చక్కగా ప్రతిదీ కాయగా తయారవుతుంది అన్నమాట. ఉంది కదా, దీనికి కూడా
ఈ మందార చెట్లకి అయితే వెరీ ఇంపార్టెంట్ అండి.